అమరావతి పనులు వేగవంతం చేసేందుకు వీలుగా వారానికోసారి అథారిటీ సమావేశం ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ 44వ అథారిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, పయ్యవ కేశవులు ఉన్నత అధికారులు హాజరవుతున్నారు. ఎల్పీఎస్ జోన్ 7, జోన్ 10లో మౌలిక వసతుల కల్పనకు అథారిటీ ఆమోదం తెలుపనుంది. ఇప్పటి వరకు 45,249.24 కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. ఇవాళ మరో 2,000 కోట్ల పైబడి పనులు చేపట్టేందుకు ఆమోద ముద్ర వేయనుంది. అమరావతిలో పనులకు టెండర్లు పిలువనుంది సిఆర్డీఏ. అమరావతి పనులు వేగవంతం చేసేందుకు వీలుగా వారానికోసారి అథారిటీ సమావేశం ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ 44వ అథారిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, పయ్యవుల కేశవ్ ఉన్నత అధికారులు హాజరవుతున్నారు. ఎల్పీఎస్ జోన్ 7, జోన్ 10లో మౌలిక వసతుల కల్పనకు అథారిటీ ఆమోదం తెలుపనుంది. ఇప్పటి వరకు 45,249.24 కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. ఇవాళ మరో 2,000 కోట్ల పైబడి పనులు చేపట్టేందుకు ఆమోద ముద్ర వేయనుంది. అమరావతిలో పనులకు టెండర్లు పిలువనుంది సిఆర్డీఏ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ఈ రోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన 44వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం సచివాలయంలో మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశానికి మంత్రులు నారాయణతో పాటు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా హాజరు ఉన్నారు. ప్రధానంగా తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అమరావతి నిర్మాణం విషయంలో పెద్దగా శ్రద్ధ చూపలేదు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతంలో పర్యటించడంతో పాటు అమరావతి ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక అందులో భాగంగానే ఈ రోజు 44వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం కూడా జరగబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా రానున్నటువంటి రోజుల్లో అమరావతి ప్రాంత నిర్మాణానికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ప్రధానంగా చర్చిస్తారు. ఇప్పటికే 45,000 కోట్లకు పైగా పనులకు సిఆర్డీఏ ఆమోద ముద్ర వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరో 2,000 కోట్ల పనులకు సంబంధించి కూడా ఈ రోజు ఈ సమావేశంలో ఆమోద ముద్ర వేయబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఒకవైపు అమరావతి రాజధాని నిర్మాణం, మరోవైపు పోలవరం నిర్మాణం, ఈ రెండు అంశాలే ప్రధాన ఎజెండాగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రాజధానిలో గతంలో ఏవైతే నిర్మాణాలు ఆగిపోయి ఉన్నాయో వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. త్వరలోనే ఈ పనులకు శ్రీకారం కూడా చుట్టబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక నుంచి వారానికి 2 సార్లు సిఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్వహించడంతో పాటు పనులకు సంబంధించినటువంటి నివేదికలను ఎప్పటికప్పుడు తెప్పించుకునే పనులు కూడా ప్రభుత్వం ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం అమరావతి రాజధాని నిర్మాణం పైన ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఈ సమావేశం జరుగుతుందని చెప్పుకోవచ్చు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.